ఇంటి చుట్టూ మునిగిపోయిన వరదతో ఎప్పుడు ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారో అని వెయిట్ చేస్తూ విజయవాడ ఇప్పుడు వరద గుప్పిట్లో ఉంది. 2005లో విజయవాడలో వచ్చిన వరదల్ని ఇప్పుడు అందరూ రివైండ్ చేసుకోవడానికి రీజన్ అప్పుడు వచ్చిన వరదలకు కూడా బుడమేరు అనే వాగు కారణం అవ్వడం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎటు చూసినా ఒకటే టాపిక్, విజయవాడ ఫ్లడ్స్. విజయవాడ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కృష్ణా రివర్. అలాగే విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్కి కూడా ఈ కృష్ణా రివరే రీజన్ అని అందరూ అనుకున్నారు. దీనికి కారణం బుడమేరు అనే చిన్న వాగు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక మేజర్ డ్రైన్. దీనిలో వచ్చిన ఓవర్ఫ్లో కారణంగా విజయవాడలో 3వ వంతు పార్ట్ మునిగిపోయింది. అసలు బుడమేరు అనే చిన్న వాగు విజయవాడను ముంచే అంత వరదను తీసుకురాగలదా? అలా అయితే మన గవర్నమెంట్ దీనికి ముందుగానే ఎందుకు అలర్ట్ అవ్వలేదు? ఖమ్మం డిస్ట్రిక్ట్లో వచ్చిన వరదలకి, బుడమేరు వాగుకి, పోలవరం ప్రాజెక్ట్కి, కొల్లేరుకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? విజయవాడలో వచ్చిన వరదలపై కేస్ స్టడీని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ ఆచార్య. ఫ్లో అవుతున్న రీజియన్లో చూసుకున్న, లెంత్లో చూసుకున్న బుడమేరు అనేది ఒక చిన్న వాగు. కృష్ణా డిస్ట్రిక్ట్లో చుట్టుపక్కల ఏరియాస్లో పంటల నుండి వచ్చే మిగిలిన వాటర్తో బుడమేరు వాగులో ఎప్పుడూ వాటర్ ఫ్లో ఉంటుంది. బుడమేరు వాగు ఖమ్మం డిస్ట్రిక్ట్లో పుట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం దగ్గర స్టార్ట్ అయ్యి ఏలూరు దగ్గర ఉన్న కొల్లేరులో కలుస్తుంది. పులివాగు, భీంవాగు, లోయవాగు అనే చిన్న చిన్న వాగులను కలుపుతూ విస్సన్నపేట, తిరువూరు దగ్గర చిన్న ఏర్లు అనే పిల్ల కాలువలు లాంటి వాటిని కలుపుకుని వెలగలేరు మీదుగా విజయవాడలో ఎంటర్ అవుతుంది. ఈ వెలగలేరు దగ్గరే 1970లో బుడమేరు ఫ్లోని రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ అంటే చిన్న లాక్ని నిర్మించారు. వెలగలేరు నుండి విజయవాడలో ఎంటర్ అయిన ఈ బుడమేరు వాగు విజయవాడలో సింగ్ నగర్, గూడవల్లి వంటి ఏరియాస్ నుండి వెళ్తూ గన్నవరం, గుడివాడ, నందివాడ మీదుగా మొత్తం 176 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. తెలంగాణలో వచ్చిన వానల వల్ల హెవీ వాటర్ కృష్ణా రివర్లోకి ఎలా అయితే ఫ్లో అవుతుందో బుడమేరు వాగు కూడా చిన్న చిన్న వాగులు, ఏరుల నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. ఒకప్పుడు ఈ వాటర్ అంతా కొల్లేరులో కలిసేది. కానీ కొల్లేరులో ఆక్రమణల వల్ల ఈ వాటర్ అక్కడ కలవలేక ఇలా ఓవర్ఫ్లో అయ్యి విజయవాడ లాంటి రీజియన్స్లో వరదలకి రీజన్ అవుతుంది. విజయవాడలో 2005 సెప్టెంబర్లో కూడా ఫ్లడ్స్ వచ్చాయి. ఖమ్మం డిస్టిక్ నుండి వచ్చిన ఓవర్ఫ్లో వల్ల బుడమేరు కెపాసిటీకి మించి వాటర్ ఫ్లో వచ్చింది. బుడమేరు వాగు ఓవర్ఫ్లో అయితే విజయవాడకి ఫ్లడ్ రిస్క్ ఉందని 1970లో వెలగలేరులో రెగ్యులేటర్ని కన్స్ట్రక్ట్ చేసి వాటర్ ఫ్లోని కంట్రోల్ చేసేవారు. ఈ వెలగలేరు రెగ్యులేటర్ వల్ల విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కి కూడా వాటర్ సప్లై అవుతుంది. బుడమేరు వాగు యాక్చువల్ కెపాసిటీ 11,000 క్యూసెక్స్. అయితే 11,000 క్యూసెక్స్ కెపాసిటీ ఉండే బుడమేరు 70,000 క్యూసెక్స్ వాటర్ హెవీ ఫ్లో వల్ల వెలగలేరు రెగ్యులేటర్ ఓపెన్ చేయడంతో 2005లో విజయవాడకి ఫ్లడ్స్ వచ్చి 3వ వంతు విజయవాడ మునిగిపోయింది. దీంతో సిపిఐ, టీడీపీ లీడర్స్ స్ట్రైక్ చేయడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజయవాడని విజిట్ చేసి వాటర్ బోర్డ్ ఇంజనీర్స్కి ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమని సజెస్ట్ చేశారు. విజయవాడకి బుడమేరు నుంచి వరద ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే బుడమేరు వాగుని డైవర్ట్ చేయాలని, అంతేకాకుండా విజయవాడలో ఫ్లో అవుతున్న బుడమేరు ఫ్లో ఏరియాలో అక్రమంగా కన్స్ట్రక్ట్ చేసిన కన్స్ట్రక్షన్స్ని డిమాలిష్ చేసి ఈ ఫ్లో ఏరియాలో వెళ్తున్న వంపుల్ని సరిచేయడం ద్వారా ఈ ఫ్లడ్ యొక్క ఫ్లోని తగ్గించి విజయవాడలోకి వరదలు రాకుండా సేవ్ చేయొచ్చు అని ఈ 2 పాయింట్ అనాలిసిస్ని అప్పుడు ఇంజనీర్ సజెస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ బుడమేరు వాగు ఓవర్ఫ్లో ఇష్యూకి బుడమేరు డైవర్షన్ ఛానల్ని కన్స్ట్రక్ట్ చేయాలని డిసైడ్ చేసి 2006లో బుడమేరు డైవర్షన్ ఛానల్ని కన్స్ట్రక్ట్ చేశారు. అంటే వెలగలేరు లాక్స్ నుండి బుడమేరు వాటర్ని కృష్ణా రివర్కి లింక్ చేస్తూ 12 కిలోమీటర్స్ మేర ఒక డైవర్షన్ ఛానల్ని బిల్డ్ చేశారు. ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ కెపాసిటీ కూడా 10,500 క్యూసెక్స్. అంటే ఇది ఈక్వల్ టు బుడమేరు వాగు కెపాసిటీ. ఒకవేళ బుడమేరుకు ఫ్లడ్స్ వస్తే ఈ ఛానల్ ద్వారా ప్రకాశం బ్యారేజ్కి ఎగున ఉన్న ఇబ్రహీంపట్నం దగ్గర ఈ ఫ్లడ్ వాటర్స్ని కృష్ణా రివర్స్లోకి డైవర్ట్ చేసేలా డిజైన్ చేశారు. 2006లో బుడమేరు డైవర్షన్ ఛానల్ని కన్స్ట్రక్ట్ చేసిన గవర్నమెంట్ ఈ డైవర్షన్ ఛానల్ అనేది విజయవాడని ఫ్లడ్స్ నుంచి సేవ్ చేస్తుంది అనే ఆలోచనతో బుడమేరుని డైవర్ట్ చేసే ప్లాన్ అండ్ ఆక్రమణని ఖాళీ చేసే ప్లాన్ని లైట్ తీసుకున్నాయి. సో ఇప్పుడు ఇంజనీర్స్ సజెస్ట్ చేసిన 2 సొల్యూషన్స్కి వస్తే, ఫస్ట్ది బుడమేరు వాగుని డైవర్ట్ చేయడం. బుడమేరు వాగుని డైవర్ట్ చేయాలనే కాన్సెప్ట్తోనే పోలవరం పిక్చర్లోకి వచ్చింది. అప్పటికే పోలవరానికి సంబంధించిన ఒక కాలువ అంటే పోలవరం కుడి కాలువ గోదావరి అండ్ కృష్ణా రీజియన్ లింక్ చేయాలి అనే డిజైన్ ఫైనలైజ్ అయిపోవడంతో ఈ కుడి కాలువని బుడమేరుకు లింక్ చేసేలాగా డిజైన్ చేంజెస్ చేయాలని సజెస్ట్ చేశారు. ఇలా పోలవరం కుడి కాలువని బుడమేరుకు లింక్ చేయడం వల్ల బుడమేరులోకి వచ్చిన ఓవర్ఫ్లోని పోలవరం కుడి కాలువలోకి డైవర్ట్ చేయొచ్చు అనేది ప్లాన్.
సో 2007-2008లో బుడమేరు డౌన్ స్ట్రీమ్ని పోలవరం రైట్ కెనాల్కి లింక్ చేశారు. కానీ పోలవరం రైట్ కెనాల్ యాక్చువల్ కెపాసిటీ 35,000 క్యూసెక్స్. పోలవరం నుండి ఒకవేళ వరద వస్తే 10,000 క్యూసెక్స్ కెపాసిటీ ఉన్న వెలగలేరు ఈ ఫ్లోని కంట్రోల్ చేయలేదు. బుడమేరు డైవర్షన్ ఛానల్ కెపాసిటీ కూడా దీనికి సరిపోదు. అప్పుడు బుడమేరు డైవర్షన్ ఛానల్ని 35,000 క్యూసెక్స్కి పెంచాలి. అలా చేయాలి అంటే విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కి వెళ్తున్న కెనాల్స్ యొక్క లెంత్ పెంచాలి. ఇక్కడే అసలైన ప్రాబ్లం వచ్చింది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ డిజైన్ని మార్చలేరు, బుడమేరు డైవర్షన్ ఛానల్ని కూడా ఇంక్రీజ్ చేయలేరు. 10,000 క్యూసెక్స్ కన్నా ఎక్కువ ఫ్లో వస్తే ప్రకాశం బ్యారేజ్లో కలపాలి అంటే ప్రకాశం బ్యారేజ్ లిమిట్ 12,000 ఫీట్ బిలో ఉండాలి. అలా లేకపోతే ప్రకాశం బ్యారేజ్ నుండి రివర్స్లో వాటర్ బుడమేరు డైవర్షన్ ఛానల్లోకి వస్తుంది. అయితే ప్రకాశం బ్యారేజ్ రీసెంట్గా ఎగువ ప్రాంతమైన తెలంగాణ నుండి వచ్చిన వరదతో కంప్లీట్గా నిండిపోయింది. ప్రకాశం బ్యారేజ్ మ్యాక్సిమం కెపాసిటీ 11,90,000 క్యూసెక్స్ అయితే అప్పటికే ఎగువ ప్రాంతమైన తెలంగాణ నుండి వచ్చిన వాటర్తో 11,43,000 క్యూసెక్స్ నిండిపోయింది. ప్రకాశం బ్యారేజ్ డేంజర్ లెవెల్లో 12 ఫీట్కి నిండిపోయి ఉండడం, సేమ్ టైం బుడమేరు 70,000 ప్లస్ క్యూసెక్స్ వాటర్ వరద రావడంతో బుడమేరు ఫ్లోలో ఉన్న యూటర్న్స్ ఎక్కువ ఉండి ఆ ఫ్లో విజయవాడలో ఉన్న నార్త్ రీజియన్ని మొత్తం ముంచేసింది. ఈ బుడమేరు వాగుని డైవర్ట్ చేయడం కోసం పోలవరం రైట్ కెనాల్ని లింక్ చేసే వర్క్స్ అనేవి ఆగిపోయి చాలా కాలమైంది. ఈ విధంగా బుడమేరు అనేది పోలవరం ప్రాజెక్ట్కి లింక్ అయి ఉంది. పోలవరం కుడికాలువ అనేది ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్కి లింక్ చేయాలి అంటే విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కి వెళ్ళే వాటర్ కెనాల్స్ యొక్క విడ్త్ అనేది పెంచాలి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ఈ విడ్త్ పెంచడం అనేది అవ్వదు. అలాగే బుడమేరు డైవర్షన్ ఛానల్ యొక్క విడ్త్ పెంచాలి అంటే అక్కడ ఆల్రెడీ ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా డిస్టర్బ్ చేయాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ 2006లో కన్స్ట్రక్ట్ చేసిన బుడమేరు డైవర్షన్ ఛానల్ వల్ల వెలగలేరు నుండి బుడమేరు వాటర్ కృష్ణా రివర్లో కలిసి ఫ్లడ్స్ని డైవర్ట్ చేసేది. అయితే 2008 నుండి విజయవాడలో టౌన్ ఎక్స్టెన్షన్ స్టార్ట్ అయ్యి న్యూ రాజేశ్వరి నగర్, నందమూరి నగర్ ఏరియాస్ అనేవి బుడమేరు ఫ్లో అవుతున్న రీజియన్ని ఆక్యుపై చేసి కన్స్ట్రక్షన్ చేసేసారు. బుడమేరు రిటైనింగ్ వాల్ని కూడా కంప్లీట్గా డ్యామేజ్ చేసి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి జీవో నెంబర్ 32ని కూడా పట్టించుకోకుండా వెంచర్స్ వేసి కొత్త అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. 2008 నుంచి 2024 వరకు ఉన్న గవర్నమెంట్ లీడర్స్ సపోర్ట్తో ఈ ఏరియాస్ మొత్తం ఆక్యుపై చేసి పొలిటికల్ ప్రెజర్తో ఆఫీసర్స్ పర్మిషన్స్ ఇచ్చేలా చేసి ఈరోజు బుడమేరు ఫ్లోలో డైవర్ట్ అయ్యేలా చేసేశారు. ఇప్పుడు ఇక్కడ కొల్లేరుకి ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. 2005లో విజయవాడలో వరదలు వచ్చిన టైంలో అసలు బుడమేరు ఎక్సెస్ వాటర్ ఎందుకు చివరి వరకు ఫ్లో అయ్యి కొల్లేరు లేక్లో కలవట్లేదు అనే టాపిక్ వస్తే కొల్లేరులో కూడా చెరువులు లాంటివి ఇల్లీగల్గా ఫామ్ చేస్తూ కొల్లేరు రీజియన్ని ఆక్రమించడం వల్ల కొల్లేరులో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయి బుడమేరు, మున్నేరు లాంటి 12 నుంచి 16 వాగులు ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ ఎక్సెస్ వాటర్ ఇలా అవి ఫ్లో అయ్యే రీజియన్స్లోకి ఫ్లడ్స్ రూపంలో ఎంటర్ అవుతున్నాయని అనాలిసిస్ చేశారు. అందుకే 2005లో ఆపరేషన్ కొల్లేరు అనే ఒక ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారు. కానీ ఆ తర్వాత అది కంప్లీట్ అవ్వలేదు. బుడమేరును డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేసిన పోలవరం రైట్ కెనాల్ లింకేజ్ అనేది కంప్లీట్ అవ్వకపోవడంతో విజయవాడకి ఇది ఎప్పటికీ థ్రెట్ అయ్యే సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇది న్యాచురల్ డిజాస్టరా లేకపోతే మ్యాన్మేడ్ డిజాస్టరా అనేది అనాలిసిస్ చేస్తే హెవీ రెయిన్స్ వల్ల వచ్చే ఫ్లడ్స్ అనేవి ఏ రివర్కైనా కామన్. ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి విజయవాడకి బుడమేరు వాగు ద్వారా వచ్చిన ఈ ఫ్లడ్స్ని డైవర్ట్ చేయడానికి బుడమేరు డైవర్షన్ ఛానల్ని అలాగే బుడమేరుని పోలవరంకి లింక్ చేయడానికి గవర్నమెంట్ ఇంతకుముందే ప్లాన్ చేసింది. అందులో బుడమేరు డైవర్షన్ ఛానల్ సక్సెస్ అయినా బుడమేరు పోలవరం లింకింగ్ అనేది సరిగా అవ్వలేదు. సో న్యాచురల్గా ఈ డిజాస్టర్ ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసిందే. ఇప్పుడు మ్యాన్ మేడ్ రీజన్స్ చూసుకుంటే రివర్స్ కానీ వాగులు కానీ అవి వెళ్ళే దారిని చిన్నవిగా చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ వెంచర్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేస్తే గవర్నమెంట్ జీవోలను కూడా ఫేక్ చేసి చేసిన కన్స్ట్రక్షన్స్ బుడమేరు లాంటి వాగుని సిటీలోకి ఎంటర్ అయ్యేలా చేశాయి. కొల్లేరు లాంటి ఇండియాలో అతిపెద్ద మంచినీటి సరస్సును కూడా చాలామంది ఆక్యుపై చేయడం ఇవన్నీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. న్యాచురల్ డిజాస్టర్స్ని మనం ఆపలేము, కానీ మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అనేవి ఏ డిజాస్టర్ని అయినా ఎఫెక్ట్ ఎక్కువ అయ్యేలా చేస్తాయి. దీనికి రీసెంట్గా వైనాడ్, చెన్నై, ఇప్పుడు విజయవాడ ఎగ్జాంపుల్స్. సో విజయవాడ ఫ్లడ్స్ మీద నా ఈ కేస్ స్టడీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ మా ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్ మీ ఆచార్య.